అందరికీ నమస్కారం. మన పురాణాలు ఛానల్కి అందరికీ స్వాగతం. ఈ ఛానల్లో నేను చేస్తున్నటువంటి మొట్టమొదటి వీడియో ఇది. ఈ ఛానల్లో నేను ఏదైతే కంటెంట్ చేయబోతున్నానో ఆ కంటెంట్కి సంబంధించిన వివరాలు, వాటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు, దేని మీద చేయబోతున్నానో అనే దాని గురించి ఈ వీడియో ఒక కొద్దిసేపు నేను మొట్టమొదటి వీడియోగా నేను చేయాలనుకున్నాను. మనం అంటే అట్లీస్ట్ మా జనరేషన్లో రామాయణం, మహాభారతం ఇప్పుడు చాలా ఈజీగా వినడానికి యాక్సెస్ అనేది చాలా వేస్లో ఉంది. మనకి యూట్యూబ్లో కానివ్వండి, ఓకే, యూట్యూబ్లో మనకి మూవీస్ ద్వారా కానివ్వండి, ఓకే, చాలా మాధ్యమాల ద్వారా మనకి ఈ రామాయణం, మహాభారతం, మన పురాణాల గురించి తెలుసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకి చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, గరికపాటి గారు కానివ్వండి, వీళ్ళు మనకి ఆ అంశాలను కానివ్వండి, అందులో ఉన్నటువంటి ఘట్టాలను కానివ్వండి, అందులో వచ్చే సన్నివేశాలు, సందర్భాలని వాళ్ళు విశ్లేషించినటువంటి ఆ తీరు ఏదైతే ఉందో మనకి కళ్ళకు కట్టినట్టుగా మనం లిటరల్లీ ఇమాజిన్ చేసుకోవచ్చు. ఏ క్యారెక్టర్ ఎంత బలవంతులు, ఏ సందర్భంలో ఎవరు ఎలా యుద్ధం చేశారు. అంటే ఒకటి కాదు, కొన్ని వందల సందర్భాలని అవలీలగా మనకి ఇప్పుడు వచ్చేటటువంటి సినిమాల్లో కూడా అంతలా అన్ని కోట్లు పెట్టి కూడా చూపించలేనటువంటి ఆ దృశ్యాలని వాళ్ళ వాక్చాతుర్యంతో, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్తో మనకి కళ్ళకు కట్టినట్టు కనిపించేలాగా మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ చాలా వీడియోస్, చాలా ఛానల్స్లో ఉన్నాయి. అలా విని ఎక్కడో మొదలైనటువంటి ఒక ఇంట్రెస్ట్ మనకి మహాభారతం, రామాయణం మెయిన్ ఇవి రెండు. అంటే ఈ రెండు పురాణాల గురించి మనం మాట్లాడుకుంటే మనకి రోజులు సరిపోవు. అందులో ఉన్నటువంటి పాత్రలు కానివ్వండి, ఆ కథలు కానివ్వండి అంత పెద్దవి. అండ్ మనం కరెక్ట్గా చెప్పదలుచుకుంటే ప్రతి సన్నివేశం, ప్రతి సిచ్యువేషన్ కూడా ఒక వీడియో రూపంలో అయితే బయటకు తీసుకురావచ్చు. నాకు పర్సనల్గా చాలా చాలా ప్రేరేపించినటువంటి కొన్ని ముఖ్యమైన క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. నాకు మెయిన్గా అంటే పేరు వల్ల కానివ్వండి, లేకపోతే ఆయన కథ వల్ల కానివ్వండి, నాకు మహాభారతంలో అత్యంత ప్రభావితం చేసినటువంటి క్యారెక్టరు పరశురాముని క్యారెక్టరు. అక్కడ నాకు మొదలైంది. పరశురాముని గురించి నేను సెర్చ్ చేసి వీడియో ఏదైతే చూస్తున్నానో ఆ చూసే క్రమంలో 1.5 గంట వీడియోలో మొదలుపెట్టిన 10-15 నిమిషాలకి ఒక 10 సందర్భాలు మనకి అంటే రోమాలు నిక్కబడుచుకునేటటువంటి సందర్భాలు అయితే నేను విన్నాను. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటే ఇంత మంచి కథలని, ఇంత మంచి ఇతిహాసాలని మన జనరేషన్ వాళ్ళు కూడా, అంటే యూట్యూబ్ అనేది ఇప్పుడు మ్యాక్సిమం ఎక్కువ మంది యూజ్ చేస్తున్నటువంటి ఒక టెక్నాలజీ తెలుసు మనకి. సో దీని ద్వారా మనం వీడియోలు చేయడం ద్వారా మనము తెలుసుకోవచ్చు, కొంతమందికి తెలియజేయవచ్చు. ఇవి తెలుసుకున్నప్పుడు కానివ్వండి, వినేటప్పుడు కానివ్వండి, ఆ కలిగే అనుభూతి ఏదైతే ఉందో అది వర్ణనాతీతం, మనం వర్ణించలేనిది. కాబట్టి ఈ ఛానల్లో కూడా నేను వేరే ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో నేను అందులో కంటెంట్ని కంటిన్యూ చేస్తాను నాకు కుదిరినప్పుడల్లా, రివ్యూస్. ఇందులో ముఖ్యంగా ఈ మహాభారతం, రామాయణం ఇంకా ఇతరత్ర ఇతిహాసాలలో ఉన్నటువంటి ముఖ్యమైన సన్నివేశాలను కానివ్వండి, ఒక్కొక్క పాత్రను కానివ్వండి నేనైతే వివరిస్తూ వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి నాకు ఖచ్చితంగా మీ సపోర్ట్ అవసరము. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సర్కిల్లో ఖచ్చితంగా షేర్ చేయండి. సో రోజుకొక వీడియో కానివ్వండి, లేకపోతే కుదిరినప్పుడు మేబీ ఒకరోజు కుదిరితే 2 కూడా నేను పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. కానీ ఈ ఛానల్ని చాలా మనస్ఫూర్తిగా, చాలా ఇంట్రెస్ట్తో ఒక కంటెంట్, అంటే దేవుడిచ్చిన కంటెంట్ సజెషన్స్గా నేను ట్రీట్ చేసి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి మనం యాక్చువల్గా ఆ సందర్భాలు కానివ్వండి, ఆ క్యారెక్టర్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుందాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.